everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను దానిని స్వయంగా చేశాను. నేను దానిని స్వయంగా చేశాను. దీన్ని ఇంగ్లీష్లో I did it in my opinion. I did it in my opinion or on my opinion అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నేను ఈలోపు భోజనం తయారు చేస్తాను. నేను ఈలోపు భోజనం తయారు చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో I will prepare meals in the meanwhile. I will prepare meals in the meanwhile. Meanwhile అంటే ఈలోపు. నెక్స్ట్ వన్ ఈస్, నన్ను రెచ్చగొట్టేందుకు ఆమె అది చేసింది. నన్ను రెచ్చగొట్టేందుకు ఆమె ఆ పని చేసింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ డిడ్ దట్ టు ప్రొవోక్ మీ. షీ డిడ్ దట్ టు ప్రొవోక్ మీ. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. నెక్స్ట్ వన్ ఈస్, నా వంతు పని చేశాను. నేను నా వంతు పని చేశాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I did my share of work. I did my share of work. నెక్స్ట్ వన్ ఈస్, నేను చీకట్లో తప్పిపోతానేమోనని భయపడ్డాను. నేను చీకట్లో తప్పిపోతానేమోనని భయపడ్డాను. దీన్ని ఇంగ్లీష్లో I was afraid of getting lost in the dark. I was afraid of getting lost in the dark. నెక్స్ట్ వన్ ఈస్, నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పావా. నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ. డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్, నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఏం చేశావు. నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఏం చేశావు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ. వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ. నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఏం చేశావు. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు నాకు ఫోన్లో ఇది ఎందుకు చెప్పలేదు. నువ్వు నాకు ఫోన్లో ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేదు. దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ంట్ యూ టెల్ మీ దిస్ ఆన్ ది ఫోన్. Why didn't you tell me this on the phone? Next one is, నేను చెప్పింది అది కాదు. నేను చెప్పింది ఆ విషయం కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ నాట్ వాట్ ఐ సెడ్. దట్స్ నాట్ వాట్ ఐ సెడ్. నెక్స్ట్ వన్ ఈస్, ఎప్పుడైనా చూసావా. ఎప్పుడైనా చూసావా. దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ సీన్. హ్యావ్ యూ ఎవర్ సీన్. ఎప్పుడైనా చూసావా. నెక్స్ట్ వన్ ఈస్, ఇప్పుడే బయలుదేరడం మంచిది. మనం ఇప్పుడు బయలుదేరడం మంచిది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో బెటర్ టు లీవ్ నౌ. బెటర్ టు లీవ్ నౌ. నెక్స్ట్ వన్ ఈస్, నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ మై వర్డ్. ఐ విల్ కీప్ మై వర్డ్. నెక్స్ట్ వన్ ఈస్, నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నెవర్ బిలీవ్ యూ. ఐ విల్ నెవర్ బిలీవ్ యూ. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. నెక్స్ట్ వన్ ఈస్, మీరు ఆపకుండా మీ పని కొనసాగించండి. మీరు ఆపకుండా మీ పని కొనసాగించండి. దీన్ని ఇంగ్లీష్లో యూ క్యారీ ఆన్ యువర్ వర్క్ వితౌట్ స్టాపింగ్. యూ క్యారీ ఆన్ యువర్ వర్క్ వితౌట్ స్టాపింగ్. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు అతడిని అడిగి ఉండాల్సింది కాదు. నువ్వు అతడిని అడిగి ఉండాల్సింది కాదు ఆ విషయం గురించి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో యూ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. యూ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్.
నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నాకు చాలా ఇచ్చారు. మీరు నాకు చాలా ఇచ్చారు. దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ గివెన్ మీ ఏ లాట్. యూ హ్యావ్ గివెన్ మీ ఏ లాట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం మీరే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం మీరే. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ యూ. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఫోన్ ఎవరిది, ఈ మొబైల్ ఎవరిది, ఆర్ ఈ బుక్ ఎవరిది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హూస్ ఫోన్ ఆర్ మొబైల్ ఈస్ దిస్. హూస్ ఫోన్ ఆర్ మొబైల్ ఈస్ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చాలా సున్నితమైనది. ఆమె చాలా సున్నితమైనది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు అత్యంత ప్రత్యేకం. నువ్వు నాకు అత్యంత ప్రత్యేకం. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ద మోస్ట్ స్పెషల్ టు మీ. యు ఆర్ ద మోస్ట్ స్పెషల్ టు మీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ అతన్ని ఇక్కడికి ఎందుకు పంపలేదు. అతన్ని ఇక్కడికి ఎందుకు పంపలేదు. ఇలా అడిగే సందర్భంలో ఇంగ్లీష్లో వై డిడెంట్ యూ సెండ్ హిమ్ హియర్. వై డిడెంట్ యూ సెండ్ హిమ్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎక్కడో నాకు తెలియదు. ఆ ప్లేస్ ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈజ్. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈజ్. అదెక్కడో నాకు తెలియదు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు దీనికి ఏం చెప్తావు. నువ్వు ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్తావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ డూ యూ సే ఫర్ దిస్. వాట్ డూ యూ సే ఫర్ దిస్. నువ్వు దీనికి ఏం చెప్తావు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆ పెన్ నాకు అందివ్వండి. ఆ పెన్నుని నాకు ఇవ్వండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో పాస్ దట్ పెన్ టు మీ. పాస్ దట్ పెన్ టు మీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ బ్యాగ్ కాసేపు పట్టుకో. ఈ బ్యాగ్ని కాసేపు పట్టుకోండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో హోల్డ్ దిస్ బ్యాగ్ ఫర్ ఎ వైల్. హోల్డ్ దిస్ బ్యాగ్ ఫర్ ఎ వైల్. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు అలా ఎవరు చెప్పారు. నీకు అలా ఎవరు చెప్పారు. దీన్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ లైక్ దట్. హూ టోల్డ్ యూ లైక్ దట్. నీకు అలా ఎవరు చెప్పారు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు చెప్తావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో కెన్ యూ టెల్ మీ వై ఆర్ యూ క్రయింగ్. కెన్ యూ టెల్ మీ వై ఆర్ యూ క్రయింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ముందు నువ్వు కాసేపు పడుకో. ముందు నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో యూ స్లీప్ ఫర్ ఏ వైల్ ఫస్ట్. యూ స్లీప్ ఫర్ ఏ వైల్ ఫస్ట్. వైల్ ఫర్ ఏ వైల్ అంటే కాసేపు. నెక్స్ట్ వన్ ఈజ్ స్పష్టంగా చూడలేనంత చీకటిగా ఉంది. ఇక్కడ స్పష్టంగా చూడలేనంత చీకటిగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ టూ డార్క్ టు సీ క్లియర్లీ. It is too dark to see clearly. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.